ఎవరికి చెప్పాలి? ముందు దేవుడికి, తర్వాత మన సంఘ కాపరి. ఎందుకు చెప్పాలి సంఘ కాపరికి? చెప్పండి, ప్రార్థన చేస్తాం, రోజు మీ గురించి ప్రార్థన చేస్తాం. తర్వాత విశ్వాసులు, తోటి విశ్వాసులు, అది క్రమం. ఎప్పుడైతే ఈ విధంగా చెబుతామో మన గురించి ప్రార్థన చేస్తాం. ప్రతిరోజు ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుంటాం. ఆ ప్రార్థనలో మనకి ఆశీర్వాదం, ఆ ప్రార్థనలో మనకి మేలు. కొంతమంది అనుకుంటారు, మేము చర్చికి పోకపోయినా మా గురించి ప్రార్థన చేయరులే అని అనుకుంటారు. చర్చికి పోతే ప్రార్థన చేయరులే అని అనుకుంటారు. ఉపవాసం అప్పుడు, లేకపోతే ఆల్రెడీ ప్రార్థనప్పుడు అందరి గురించి ప్రార్థన చేస్తాం. వ్యక్తిగతంగా రోజు ప్రార్థన చేస్తూ ఉంటాం. మందిరానికి రాకపోయినా కూడా ప్రార్థన చేస్తాం. మా గురించి ప్రార్థన చేయరులే అని అనుకుంటారు. ఆయన దగ్గర మొదలుపెట్టుకోవాలి, ఆయన గురించి మొదలుపెట్టుకోవాలి. ఆయన కరుణ కలిగిన దేవుడు, ఇంకా శాంతమూర్తి, ఇంకా అత్యంత కృప గలవాడు. కీడు చేయక ఏం చేస్తారంట? మేలు చేస్తారు. కాబట్టి హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరగాలి. ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు ఏం చేయాలి? తగిన నైవేద్యము, పానార్పణమును, నైవేద్యమే కాదంట, పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించు. సియోనులో బాకా వదిలి ఉపవాస దినము. సియోనులో ఏం చేయాలి చెప్పండి? బాకాలంటే ఏంటి చెప్పాలి? బాకా అంటే ఏంటి? బాకా అంటే నోరులు. బాకా అంటే ఏంటి? ఎవరు? మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క మైక్ ఉంది. ఒక్కోసారి మైక్ చిన్నగా ఉంటుంది. దేవుని దగ్గరకు వచ్చేసరికి చిన్నగా అయితే, బయట అయితే ఓ పెద్దగా. బయట మన మైకులు చిన్నగా ఉండాలి, దేవుని దగ్గర పెద్దగా ఉండాలి. దేవుని దగ్గర ఈరోజు మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఉపవాసం ఉండి మొరపెట్టుకోవాలి. ఏమని మొరపెట్టుకోవాలంటే ఫిలిప్పీ 1:11 చదవండి. 9-11 కలిసి ఉన్నాయి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు, మీ ప్రేమ తెలివితోను సకల విధమైన అనుభవ జ్ఞానంతో కూడింది. అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలిగినట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావు ప్రార్థించుతున్నారు. పౌలు ఫిలిప్పీలకు రాసుకుంటూ ప్రార్థన చేస్తున్నట్ట. ఏమని? క్రీస్తు దినం దాకా. క్రీస్తు దినం అంటే చెప్పండి. క్రీస్తు దినం అంటే యేసుక్రీస్తు తిరిగి వచ్చేదాకా, యేసుక్రీస్తు రెండవ రాకడ దాకా. క్రీస్తు దినం అంటే ఆదివారం కాదు. ఆదివారం దాకా పవిత్రంగా ఉంటా కుదరదు. ఒక సంవత్సరం నేను మంచిగా ఉంటా కుదరదు. ఎప్పుడైతే రక్షణ పొందావు, ఎప్పుడైతే మారుమనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, క్రీస్తు దినము దాకా, యేసుక్రీస్తు వచ్చేదాకా. లేకపోతే ఇంకోటి ఉంది చెప్పండి. యేసుక్రీస్తు వచ్చేదాకన్నా, లేకపోతే మనం చనిపోయేదాకా, మనం చచ్చేదాకా. నిష్కపటులను, ఇంకా నిర్దోషులను కావాలని ప్రార్థన చేస్తాం. పౌలు అంటున్నాడు. ఈరోజు మనం కూడా ప్రార్థన చేయాలయా, నువ్వు వచ్చేదాకా నిష్కపటంగా, నిర్దోషంగా ఉండేటట్టు నన్ను సిద్ధపరచు. నువ్వు వచ్చేదాకా. అప్పుడప్పుడు కపటాలే, అప్పుడప్పుడు దోషాలే, దోషాలు. ఈరోజు బైబిల్లో ఒక ఆయన అంటాడు, నేను నిర్దోషిని అంటాడు. చెప్పండి ఎవరు? నేను నిర్దోషిని అయినా కానీ నన్ను గుహలో వేశారు, సింహాల గుహలో. సింహాల గుహ అంటే ఇంకెవరు? దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం 22వ వచనంలో, దానియేలు 6:22 నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా. ఈరోజు మనం కూడా దేవుడి దృష్టికి ఎట్ట కనపడాలి చెప్పండి? నిర్దోషిగా కనపడాలి. కపటం లేని వాళ్ళగా కనపడాలి, మాయ లేని వాళ్ళగా కనపడాలి, ఏ తప్పు లేని వాళ్ళగా కనపడాలి. అది మన వల్ల అయితే కాదు. అందుకనే మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నన్ను నిర్దోషిగా ఉంచయ్యా, నువ్వు వచ్చేదాకా, నీ రాకడ దాకా. నా మాటలైనా, నా తలంపులైనా, నా చూపులైనా, ప్రభా నన్ను నేనే వాళ్ళు అట్టున్నారు, ఆ అట్టుంది, ఏమట్టుంది, వాళ్ళ గురించి మనకు అనవసరం. ఆయన అట్టనుడు, ఆయన గురించి అనవసరం.
నేనెట్లా ఉన్నా, నా తలంపులు ఎట్లా ఉన్నాయి, నా చూపులు ఎట్లా ఉన్నాయి, నా మాటలు ఎట్లా ఉన్నాయి, అది మనం చేయాల్సిన ప్రశ్న. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం అస్సలు ఆలోచించం. ఎవరిది వాళ్ళకే, ఎవరిది వాళ్ళకే. ఆ సేవకుడు ఉంటున్నాడు, ఆ పాస్టర్ గారు ఉంటున్నాడు, ఆయన ఉంటుండు. మనం తీర్పు తీర్చేవాళ్ళం కాదు, గుర్తుపెట్టుకో. ఎవరు మనం చెప్పండి? తీర్పు తీర్చేవాళ్ళం అస్సలు కాదు. నీ పక్కమ్మటి వాళ్ళు అనకూడదు. నీ పక్కమ్మటి వాళ్ళు ప్రార్థనకు రాలేదనుకో, వాళ్ళైతే ప్రార్థనకు రాట్లా, నేనైతే పోతున్నా, అది కూడా అనకూడదు. వాళ్ళైతే బుధవారాలు రాట్లా, శనివారాలు రాట్లా, నేనైతే పోతున్నా, అయ్యో ఆ మాటలు కూడా మనకు అనవసరం. ఒకరి సంగతి దేవుడు వాళ్ళే చూసుకున్నాడు, వాళ్ళ సంగతి వాళ్ళే చూసుకున్నాడు. మన పని ఏంటంటే ప్రార్థన చేయడం. ప్రభువా నేను వచ్చేటట్టు చేయ్యా, నేను పోయేటట్టు చేయ్యా, చనిపోయేదాకా నేను నిర్దోషిగా ఉండేటట్టు, నిర్దోషిగా ఉండేటట్టు యోబు గారు అంటారు 11వ అధ్యాయంలో 15వ వచనంలో చదవండి. యోబు 11:15. యోబు 11:15. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదు. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదు. నిశ్చయముగా చక్కన మాట. నిర్దోషత్వం ఉంటే ఎప్పుడంట ఏం చేస్తారంట? సంతోషించదు. ఈరోజు ప్రభు, ఈరోజు మనం ఉపవాసం ఉంటే దేని కొరకు మనం పెట్టాలంటే, నాకు అది కావాలయ్యా, నాకు ఇది కావాలయ్యా, నా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, నాకు ఆరోగ్యాలు కావాలి, ప్రభా నేను అది చేయాలి, ఇది చేయాలి. అవన్నీ దేవుడు చూసుకుంటాడు. అవన్నీ తర్వాత మనం పెట్టుకుందాం. ముందుగా మనం ఏమని పెట్టుకోవాలంటే, ప్రభా నువ్వు వచ్చేదాకా నిర్దోషంగా ఉండేటట్టు చేయాలి. అది మన అంశం ఈరోజు. చెప్పండి, మనం ఏమని ప్రార్థన చేయాలి అందరం? ప్రభా నువ్వు వచ్చేదాకా, నీ రాకడ దాకా. ఈరోజు ఉపవాసం ఉండి మొదలు పెడుతున్నా. నీ రాకడ దాకా నిర్దోషిగా ఉండేటట్టు చేయ. ఈరోజు చాలా మంది ఉపవాసాలు ఉన్నా, లేకపోతే ఇంకేదన్నా ఉందా? ఎప్పుడు ఒకటే ఏంటిదా ప్రార్థన? ప్రభా నాకు అది చేయి, నాకు ఇది చేయి, నా పిల్లలకు అది చేయి, లేకపోతే మా కుటుంబంలో మేలు చేయి, మా పంటలు బాగా పండించేటట్టు చేయి, లేకపోతే మా కాలు మంచిదే, ఇవన్నీ మంచిదే కాదంట్లా, తప్పు పట్టట్లా. వీటికంటే ముఖ్యంగా ప్రభా నువ్వు వచ్చేదాకా చెప్పాలి. అందరూ చెప్పాలి. బయట వాళ్ళు కూడా నువ్వు వచ్చేదాకా నిర్దోషిగా ఉంచేటట్టు చేయ, దోషం లేకుండా చేయ, కపడం లేకుండా చేయ, నీ రాకడ దాకా, లేకపోతే నేను పోయేదాకా. ఎప్పుడు నిర్దోషంగా ఉంటే చెప్పండి. నిర్దోషంగా ఉండాలంటే ఏం చేయాలి చూద్దాం క్లుప్తంగా. ఒక 5 విషయాలు. అదే యోబు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం చదవండి. 13. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన యెడల. ఒకటోది, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపి. నిర్దోషం ఎప్పుడు వచ్చిందంటే, నిర్దోషంగా ఎప్పుడు ఉంటామంటే అనుకుంటే రాదు. నేను నిర్దోషంగా ఉంటా అనుకుంటే రాదు. దానియేలు నిర్దోషిని అన్నాడు, అనుకుంటే వచ్చిందా? చాలా. ఎంతమంది వచ్చినా, ఎంతమంది ఇబ్బంది పెట్టినా, సింహాల కోలో యాత్ర అన్నా కూడా ప్రార్థన చేయటం మానలా. చెప్పండి, ప్రార్థన చేయటం. అప్పుడు నేను నిర్దోషినాను. ప్రార్థన చేయకుండా, దేవుడికి ఇష్టంగా జీవించకుండా నేను నిర్దోషినట్టు కుదరదు. నిర్దోషిగా ఉండాలంటే ఒకటోది ఏం చేయాలంటే చెప్పండి, మనస్సును తిన్నగా ఉంచాలి. మనస్సును తిన్నగా అంటే చెప్పండి అర్థమైంది. మనసు తిన్నగా అంటే మన మనసులోనే 2 ఆలోచనలు ఉండకూడదు. ఎప్పుడు దేవుని గురించి, దేవుని ఆలోచనలే. కపటం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, ఈర్ష్య, అసూయ, లేకపోతే తోటి వారి మీద కోపాలు, సనుగుళ్ళు, గొనుగుళ్ళు. ఎప్పుడు దేవుని సన్నిధి మీద తిన్నగా అటు ఇటు పోకూడదు. దేవుడి దగ్గర పోతున్నాం, దేవుని మందిరానికి పోతున్నాం, ఉపవాసకుడికైనా ఆల్రెడీ ప్రార్థన, సంఘ ప్రార్థన అయినా, బైబిల్ స్టడీ అయినా, లేకపోతే ఆదివారం పారాయణ, తిన్నగా మందిరానికే పోవాలి. ఎక్కడికి పోవాలి చెప్పండి? మధ్యలో అటు ఇటు దొరకకూడదు. దేవుని నియామక కూడికలు తప్పకూడదు. ఎంత పని ఉన్నా, ఎంత అవసరమైన బాగా అర్జెంట్ ఉంటే తప్పదు. దేవుడికి తెలుసు. ఈరోజు మనస్సు తిన్నగా ఉంచుకోవాలి. అందుకని అంటాడు కదా, నా పుత్రుడా నువ్వు చక్కగా నిలబడి అంటాడు. అట్లా యేస్కేలు 2వ అధ్యాయం 1వ వచనం. యేస్కేలు 2:1. మరియు
ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఒకటో వచ్చాను వేసుకెళ్ళి రెండో వచ్చావు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు, నేను నీతో, ఆయన చక్కగా నిలబడు నీతో మాట్లాడుతా అంటున్నాడు. మనమేమో వంకర టెంకర్లు. మనం ఎట్లా ఉంది మన జీవితం చెప్పండి. కొంతమంది ఎవరైనా మాట్లాడేటప్పుడు చూడండి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా మెలికలు తిరుగుతూ ఉంటారు పైనుంచి కింద దాకా. వంకరలు, వంకర స్వభావాలు, వంకర ఆలోచనలు. పోయినసారి చెప్పుకున్నాం మనం. వంకర బుద్ధి, వంకర చూపు, వంకర నడక, వంకర తలంపులు ఇవన్నీ తీసేయాలి. నువ్వు వచ్చేదాకా, నీ రాకడ దాకా నిర్దోషిగా వచ్చాయా. నిర్దోషిగా ఉండాలంటే నా మనసును చక్కగా, నా మనసును తిన్నగా, ఒక వంగి వంగి నడుపుతున్నాను. వంగి వంగడమే నిలబట్ట రాట్లా, స్ట్రైట్ గా నిలబడలేకపోతుంది, వంగుతా ఉంది. ఎవరామా? బైబిల్లో లోకస్వార్త 13వ అధ్యాయం, లోకస్వార్త 13:12. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి 11వ వచనం చదువుకున్నాం. 18 ఏళ్ల నుండి బలహీన పరుచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవల. నడుము అంట వంగిపోయిందంట, చక్కగా నిలవబట్ల. ఎప్పటి నుంచి? 18 సంవత్సరాల నుంచి దెయ్యం పట్టింది. ఆ దెయ్యం వంగోబెట్టింది. ఈరోజు మనం నేను బాగా నిలబడ్డా అని అనుకోకూడదు. మనం కూడా వంగిపోయాను ఆత్మీయ స్థితిలో. ఆత్మీయంగా దేవుని సన్నిధికి రాలేక, దేవుని ప్రేమించలేక, దేవుని గణపరచలేక, ఆత్మీయంగా చెప్పండి వంగిపోయాం. మనకు కూడా దెయ్యం పట్టింది. ఏ దెయ్యం చెప్పండి? దేవుని సన్నిధిలో వంగేటట్టు చేసేది. దేవుని సన్నిధికి పోకుండా వంగి వంగి, నక్కి నక్కి, ఉపవాస గుడికలు ఉండవు, ఆదివారం ఆరాధనలు ఉండవు. సరే బైబిల్ స్టడీలు, తర్వాత సంఘ ప్రార్థనలు, కొద్దిగా ఇంపార్టెంట్ పనులు ఉన్న పనులు ఖాళీగా ఉంటే అవి కూడా రావచ్చు. కానీ మెయిన్ స్త్రీల కూడికలని, ఆల్రెడీ ప్రార్థనలని, ఉపవాస కూడికలని, లేకపోతే ఆదివారం ఆరాధనలని వంగిపోయేటట్టు చేస్తున్నాం మనల్ని సైతంగా. యేసుక్రీస్తు ఏం చేసింది చెప్పండి? ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిందో ఆమె తిన్నగా నిలబడ్డది. ఎట్లా ఉంది చెప్పండి? తిన్నగా స్ట్రైట్ గా నిలబడ్డది. ఎప్పుడన్నా తాడి చెట్లు కానీ ఈత చెట్లు కానీ చూడండి ఎట్లా ఉంటాయి, స్ట్రైట్ గా. వంకర ఉండదు వాళ్ళకి, వంకర ఉండదు. మన దగ్గర అన్నా కొద్దిగా కొన్ని వంకరలు ఉంటాయేమో కానీ ఇశ్రాయేల్ దేశంలో అయితే, అందుకని పరమగీతాల్లో ఒక మాట ఉంటుంది. పరమగీతాలు 7వ అధ్యాయం 7వ వచనం. పరమగీతాలు 7వ అధ్యాయం 7వ వచనం. నీవు తాళవృక్షమంతా తిన్నది దాని, తాళవృక్షమంతా తిన్నది. తాళవృక్షం అంటారు. ఆ తాళవృక్షాలు పైకే గాని అస్సలు వంగవయ్యి. మన జీవితంలో కూడా తిన్నగా ఉండాలి. మన మనసుని తిన్నగా ఉండాలి. తిన్నగా అంటే దేవుని సన్నిధికి పోయే మనసు ఉండాలి, దేవుని సన్నిధిలో గడిపే మనసు ఉండాలి, ప్రతి కూడికలో హాజరయ్యే మనసు ఉండాలి. మనసు తిన్నగా ఉంటే అప్పుడు నిర్దోషం వచ్చింది, నిర్దోషిగా ఉంటాం. రెండవది చూద్దామండి. రెండవది అదే యోబు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం, రెండో మాట. ఒకటోది రెండోది ఏం చేయాలి చెప్పండి? నీ చేతులు ఆయన వైపు. ఒకటోదేమో మనస్సు తిన్నగా ఉంటే నిర్దోషిగా ఉంటావు. రెండోది నీ చేతులు ఆయన వైపు, నీ చేతులు ఆయన వైపు చాపాలి. చెప్పండి, ఎవరి వైపు చాపాలి? దేవుని వైపు చాపాలి. నీ చేతులు దేవుని వైపు. ఈరోజు చాలా సార్లు లోకం వైపు చాపుతాం. మన చేతుల్ని లోకం వైపు చాపుతాం, లేకపోతే డబ్బు వైపు చాపుతాం, లోకంలో పనుల వైపు చాపుతాం. ఈరోజు నీ చేతులు నా చేతులు ఆయన వైపు మాత్రమే చాపేటట్టు ఉండాలి. ఆయన వైపు. ఉపవాసం కూడుకుందంటే పని ఉన్నా సరే వదిలిపెట్టి రావాలి. అప్పుడు నువ్వు దేవుడిని కనపరిచినట్టు. చెప్పండి, అవునా కాదు చెప్పండి? నువ్వు దేవుడికి విలువిచ్చావంటే దాని అర్థం ఏంటి? దేవుడికి విలువిచ్చావు దాని అర్థం ఏంటంటే నువ్వు పనున్నా కూడా, ఆ రోజు 1000 రూపాయలు వచ్చేటట్టున్నా కూడా వదిలిపెట్టి ఉపవాస కూడికలు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు 1000 కంటే ఇంకా 2 రెట్లు ఎక్కువ ఇస్తాడు.
అరే మనం చాలా సార్లు ఖాళీగా ఉంటాం, కానీ ఉపవాస కూడికలు అప్పుడే పనులకు పోతా ఉంటాం, ఉపవాస కూడికలు అప్పుడే ప్రార్థన చేయలేకపోతా ఉంటాం, ఆన్లైన్ ప్రార్థనలోకి రాము, ఉపవాస కూడికలకు రాము, ఇంకా దేనికి రాము. ఇక ఆదివారం ఒకసారి పోతే నేను సరిపోతులే. ఈరోజు మన అనుభవం అది కాదు, వేరే వాళ్ళ అనుభవాలు అట్లా ఉన్నాయి. నామకార్థపు క్రైస్తవుల అనుభవాలు చాలు, 5 అనుభవాలు 5 అనుకుంటారు, ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. మన అనుభవాలు అవి కావు. మన అనుభవాలు ఇంకా లోతైన అనుభవాలుగా ఉండాలి. లోతుగా పోతే చెప్పండి, విస్తారమైన చేపలు. పైపైన పడితే ఏముంటాయి? పైపైన పడితే చేపలు దొరకవు, ఒక్క చేప కూడా దొరకదు. యేసుక్రీస్తు అన్నాడు శిష్యులతో, అయ్యా ఇంకొద్దిగా లోతుగా విస్తారమైన చేప, వాళ్ళంట పిగిలిపోయింది. ఈరోజు లోతైన అనుభవాల్లో ఉంటేనే నీకు పరలోక రాజ్యం, లేకపోతే నీకు పరలోక రాజ్యం. ఈరోజు నీ చేతులు ఆయన వైపు. 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం చూస్తే తిమోతితో అంటా ఉంటాడు. 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం, కావున ప్రతి స్థలమందును పురుషుల కోపమును సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. చేతులెత్తి ప్రార్థన చేయాలి. మన చేతుల్లో పాపం ఉంది, మన చేతుల్లో రక్తం ఉంది, మన చేతుల్లో మాయ ఉంది, మన చేతుల్లో మోసం ఉంది, మన చేతుల్లో రకరకాల కీళ్లు ఉన్నాయి. ఎన్ని వదిలిపెట్టాలి? పవిత్రమైన చేతులు. యెషయా 1వ అధ్యాయంలో ఉంటాడు కదా, మీ చేతులు రక్తముతో చదవండి. యెషయా 1:15 యెషయా 1:15 మీరు మీ చేతులు చాపినప్పుడు నా కనులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. చేతులు దేంతో ఉన్నాయి? రక్తంతో ఉన్నాయి, పాపంతో ఉన్నాయి, దుర్మార్గంతో ఉన్నాయి. మరి అటువంటి చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు ఎదుడా చెప్పాలి. అటువంటి చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు ఏమాత్రం కూడా వినడు. నీ చేతులు పవిత్రంగా ఉండాలి. నీ చేతులు రక్తంతో ఉన్నాయి, పాపంతో ఉన్నాయి, దుర్మార్గంతో ఉన్నాయి. ఆ చేతుల్ని బాగు చేస్తా అంటాడు, కడుగుతా అంటాడు. నా రక్తంతో కడుగుతా, హిసోపుతో కడుగుతా, తెల్లగా చేస్తా రా అంటున్నాడు. ప్రభా నా చేతులు నీకే అప్పచెప్తున్నానయ్యా, నా చేతులు కడుగయ్యా, నా చేతులు నీ వైపు చాపేటట్టు చేయ్యా. అందుకని దావీదు గారు అంటారు కదా కీర్తనలో 123వ అధ్యాయంలో, దాసుల కనులు మాట ఉండదు అక్కడ చక్కగా. 123:2 దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు. కన్నులు మన చేతులు ఎప్పుడు దాకా? దేవుడైన యెహోవా కరుణించేదాకా. దేవుడైన యెహోవా కరుణించేదాకా, శాంతించేదాకా. ఈరోజు మనం ఆయన తట్టు తిరిగే వాళ్ళంగా ఉండాలి. నిర్దోషంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఉండదు మనసు తిన్నగా ఉంచుకోవాలి. రెండవది మన చేతులు ఆయన వైపు చూపించాలి. ఇటువంటి చేతులు పవిత్రమైన. 3 యోబు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఇలా చదువుకున్నాం. మూడోది ఒకటోదేమో చెప్పండి, మనస్సును తెప్పుకోవాలి. రెండోది ఆయన వైపు చేతులు చాపాలి. మూడోది పాపము నీ చేతిలో ఉండకూడదు, పాపం ఉండకూడదు. చెప్పండి ఏముండకూడదు చెప్పండి? చేతుల్లో పాపం ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు. పాపం తీసేయాలి, అపవిత్రత తీసేయాలి. మన చేతుల్లోంచి అపవిత్రత తీసేసే వాళ్ళంగా ఉండాలి. నేను పవిత్రుడిని, నేను పరిశుద్ధుడిని, నా దగ్గర ఏం పాపం లేదు అనకూడదు. యెషయా గారు అంటారు కదా, చెప్పండి, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, నన్ను కాలు అయ్యా, నా పెదాలు కాలు అను. చెప్పండి మనం అంటావా? నేను మంచిగా నా పెదాలు కాలవద్దు, నా పెదాలు కాలవద్దు అంటున్నాను. ఈరోజు యెషయా గారు ప్రార్థన చేస్తున్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 6:5
నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాళ్ళను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడిని నేను నశించితిని. నేను ఈరోజు మనం కూడా ప్రార్థన చేయాలి. అయ్యా, నేను అపవిత్రమైన పెదవులు కలిగివాడిని, నేను అపవిత్రమైన జనాల మధ్య. మనం నివసించే జనం చెప్పండి, మంచోళ్ళ చెడ్డోళ్ళ మధ్య నివసిస్తాం, అపవిత్రమైన జనముల దగ్గర. అయ్యా, నా పాపాలు కడుగు. అపవిత్రమైన పెదాలు నా పెదాలు కాదు, నా రహస్య పాపాలు నీకు మాత్రమే తెలుసు. ఆయన ముఖ కాంతులు అంట. మన రహస్య పాపాలు ఏమైతే చెప్పండి, అర్థమైన అయితే 90 కీర్తనలు 8వ విషయం. కీర్తనలు 98. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు, నా పాపాలన్నీ నీ ముఖ కాంతి. ఆయన ముఖ కాంతి అంటే ఆయన ముఖం అర్థం. ఆయన ముఖ కాంతి కలిసి చూస్తే మన పాపాలన్నీ కాపాడుతాం. మన చేతులతో చేసిన పాపాలన్నీ. నేను పాపిని కాదు, నేను మంచిగానే, నా దగ్గర ఏ పాపం లేదు, నేను పవిత్రునే అని అనుకోకూడదు. మనం అపవిత్రుడు. ఆయన ముఖ కాంతిలో ప్రభా నేను పరీక్ష చేసుకునేటట్టు చేయ. ప్రభా నీ ముఖ కాంతిలోకి, ఆయన ముఖ కాంతిలోకి ఎప్పుడు పోతాం చెప్పండి? ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు ఆయన ముఖ కాంతిలో మన పాపాలన్నీ కాపాడు. ప్రార్థన లేకుండా దూరంగా ఉంటే మన పాపాలు మనకు కాపాడవు. మన మంచోళ్ళే, నేను మంచోళ్ళే, నేను మంచిదాన్ని అనుకుంటాం. ఎప్పుడైతే ప్రార్థనకు వంగుతామో, అసలు ప్రార్థనకు వంగనేదుగా సైతాన్. అందుకనే సైతాన్ ప్రార్థనలో వంగలేదు. ఎందుకంటే మన పాపాలన్నీ కాపాడుతున్నాయి. ప్రార్థనకి ఏమాత్రం కూడా వంగలేదు. అందుకనే ప్రార్థనలో ప్రార్థనలో ప్రార్థన చేస్తే ఆయన ముఖ కాంతిలో మన పాపాలన్నీ చెప్పండి. 3వది, నీ పాపము నా చేతుల్లో నుంచి, నా చేతుల్లో ఏ పాపం లేకుండా. 1వది, మనస్సును తిన్నగా నిలపాలి. 2వది, ఆయన వైపు చేతులు ఎత్తాలి. 3వది పాపం మన చేతుల్లో ఉండకూడదు. 4వ చదవండి. అక్కడ 11:14 పాపము నీ చేతిలో ఉండట చూచి నీవు దానిని విడిచి ఎడలా. నీవు దాన్ని ఏం చేయాలి చెప్పండి? విడవాలా లేకపోతే జేబులో పెట్టుకోవాలా? విడవాలి. నీ పాపమును నువ్వు విడిచిపెడితేనే, నువ్వు మనసు ఆయనతో తిప్పినా, లేకపోతే చేతులు ఆయనతో తిప్పినా, నీ చేతిలో పాపం లేకుండా చేసినా వదిలిపెట్ట. పాపం అనేది ఎప్పుడైతే వదిలిపెడతావో అప్పుడే నిర్దోషి. వదిలిపెట్టకపోతే ఈ పాపము నువ్వు వదిలిపెట్టకపోతే నువ్వు నిర్దోషి కాదు, దోషివే దేవుని దగ్గర. పాపాన్ని వదిలిపెట్టు, కోపాన్ని వదిలిపెట్టు, అసూయ వదిలిపెట్టు, ద్వేషం, ప్రేమ లేనితనం, తోటి వారిని ప్రేమించు. బైబిల్లో ఒక వాగ్దానం ఉన్నది, ఒక ఆజ్ఞ ఉంది. నిన్ను వల్లే నీ పొరుగు వారిని, నిన్ను ఎట్ట ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా నిన్ను వల్లే నీ పొరుగు వారిని. ఒక ఆయన తండ్రి ఇద్దరు పిల్లల్ని పిలిచిందంట. ఇద్దరు పిల్లల్ని పిలిచి ఇద్దరికి బహుమానం ఇచ్చినారు. ఏంటంటే అందులోకి కొడుకు కూతురు ఉన్నారు. ఇద్దరు పిలిస్తే కొడుకేమో దగ్గరలో ఉన్న, కూతురేమో తల్లికి హెల్ప్ చేస్తా ఉంది వంట పనులు. అమ్మ రాండమ్మ మీ ఇద్దరికి డబ్బులు ఇస్తా అని పిలిస్తే కూతురు అన్నది కదా, డాడీ అన్నయ్యకి నాకు ఇచ్చే భాగం కూడా అన్నయ్యకి అని చెప్పు. సర్లే నా తండ్రి కొడుకు ఏం చేసినట్టు 100 రూపాయలు ఇచ్చాడు. ఎంత ఇచ్చింది చెప్పండి? 100 రూపాయలు ఇచ్చి అన్న కదా, అరే చెల్లికి నీ ఇష్టం వచ్చినంత ఇచ్చి మిగిలిన నువ్వు తీసుకోరా. 100 రూపాయలు ఇచ్చి చెల్లికి ఎంత ఇమ్మని చెప్పలా. ఏమని చెప్పిండు చెప్పండి? నీ ఇష్టం వచ్చినంత ఇచ్చి మిగిలిన నువ్వు తీసుకోరా, ఇక తండ్రి పోయిండు, ఊరికి పోయిండు. అన్న ఇచ్చిన 100 రూపాయల్లో చెల్లెలు మార్చిండు. ఒక 10 రూపాయలు చెల్లికి ఇచ్చి 90 రూపాయలు విడించుకోండి. 10 రూపాయలు మాత్రం చెల్లికి ఇచ్చిండు, 90 రూపాయలు మాత్రం అంటే దిత్తి లాంటిది ఎదురుపెట్టి మొత్తం ఆ 90 రాసుకునేది దిత్తి.
పాపం ఆ చెల్లెం అమాయకురాలు, అంటే దీప్తిని విమర్శించదు, అట్లనే ఉండాలి. ఇలా ఆడపిల్లలు లాక్కునేటట్టు ఉండాలి. పాపం ఆ చెల్లి అమాయకంగా నాకు తెలియదు అని పోయి పాపం అమ్మ దగ్గర పోయి ఏడుతావు. సాయంత్రం తండ్రి వచ్చాడు, చెప్పట్లా, అమ్మాయి చెప్పట్లా, తల్లి అని కూతురు పోయారు. నువ్వెంత ఇచ్చిన 100 రూపాయలు ఇచ్చి, మరి ఏం చెప్పిన చెరసాలను తీసుకోమని చెప్పొచ్చుగా, నీ ఇష్టం వచ్చినంత ఇవ్వని చెప్పిన. అన్నం నెలలో పొద్దున్న నుంచి అమ్మాయి అని గొడవ. ఇక తండ్రి ఏం చేసింది, కొడుకుని పిలిచి ఏం చెప్పారా నీకు, ఏం చెప్పా, ఆ డబ్బులన్నీ తీసుకొని రండి. వాడేమో 90 రూపాయలు తెచ్చిండు, ఏమేమో 10 రూపాయలు తెచ్చాడు. ఏం చెప్పారా నీకు అన్నాడు కొడుకు. డాడీ నువ్వేగా నీ ఇష్టం వచ్చినంత ఏమన్నది అనేసరికి తండ్రి అన్నాడు, రైట్, నేనే కదా చెప్పింది నీ ఇష్టం వచ్చినంత అని. ఇగో ఈ 10 రూపాయలేమో నువ్వు తీసుకో, 90 రూపాయలేమో చెల్లికి. అదేంటి డాడీ అట్ట అంటున్నావు, అట్లా ఎందుకు డాడీ అంటే, కొడుకు అంటున్నాడు కదా, తండ్రి అన్నాడు కదా, అరే మరి నీకు ఇష్టం కాబట్టి 90 నువ్వు ఉంచుకున్నావు, 10 రూపాయలేమో నీకు ఇష్టం లేదు కాబట్టి చెల్లికి ఇచ్చు. నేను చెప్పింది నీకు ఇష్టమైన చెల్లికి ఇవ్వాలి, నీకు ఇష్టమైన. ఈ రోజు కూడా దేవుడు మనకి అదే జరుగుతుంది, దేవుడు మనకి అదే జరుగుతుంది. మనమేమో మన ఇష్టం వచ్చిన అన్ని చేస్తున్నాం. దేవుడికి ఇచ్చేదేమో సమయాన్ని ఎట్లా, బలాన్ని ఎట్లా, లేకపోతే దేవుడికి ఇచ్చే భాగాన్ని దేవుడికి అన్ని మనమే ఉంచుకుంటున్నాం, అన్ని మనమే ఉంచుకుంటున్నాం. అందుకని ఇక్కడ ఏముందండి చెప్పండి, పాపాన్ని విడిచిపెట్టాలి. ఏదైతే మనకి ఇష్టంగా ఉందో, ఏంటో మనకి ఇష్టంగా ఉంది చెప్పండి. అబద్ధాలు ఇష్టం మనకి, దొంగతనాలు ఇష్టం మనకి చెప్పండి, ఇంకా బూజు మాటలు ఇష్టం మనకి, ఇంకా కోపం అంటే ఇష్టం మనకి. అవన్నీ కూడా వదిలిపెట్టాలి, అవన్నీ కూడా. ఆ రోజు ఎరుకో ప్రాంతంలోకి యుద్ధానికి పోయినప్పుడు, ఇశ్రాయేల్ యుద్ధానికి పోయినప్పుడు యెహోషువతో అంటాడు, మీరు దీన్ని వదిలిపెట్టాలి. చూద్దారండి అక్కడ ఒక మాట ఉంటుంది, అక్కడ యెహోషువ 7వ అధ్యాయం, యెహోషువ ఒక మాట ఉంటుంది అక్కడ, శాపగ్రస్తమైన అన్ని వదిలిపెట్టమంటే ఇల్లు పట్టుకుంటారు. యెహోషువ 7వ అధ్యాయం 12వ వచనం, 7:12. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువు ఎదుర్కొనలేక తమ శత్రువు ఎదురు వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు. శాపగ్రస్తమైన అన్ని కూడా నిర్మూలన చేయాలి, శాపగ్రస్తమైన అన్ని కూడా వదిలిపెట్టాలి. ఈరోజు శాపగ్రస్తమైన అన్ని మనం పెట్టుకుంటాం, మన దగ్గరే ఉన్నాయి, వదిలిపెట్టట్ల వాటిని. పట్టుకోవాల్సినేమో పట్టుకోవట్లా, పట్టుకోకూడదేమో పట్టుకుంటాం. ఈరోజు దేవుడు అన్నట్టు పాపం విడిచిపెట్టినప్పుడు నువ్వు నిర్దోషిగా, పాపం వదిలిపెడితే నిర్దోషిగా, వదిలిపెట్టకపోతే నిర్దోషివి. ఆయన రాకడ దాకా నిర్దోషిగా ఉండాలి మనం. చివరిగా 5 చూసుకొని ప్రార్థనలో ప్రవేశం. చివరిగా 5 యోబు గ్రంథం 11వ అధ్యాయం 14 వచ్చిన తర్వాత భాగం చదవండి. నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసినలా నిశ్చయముగా నిర్దోషివై. చూడండి ఇక్కడ 5 మాటలు, ఈ 5 పనులు చెప్తేనే నిర్దోషివై నీవు. ఈ పైన 5 పనులు చేయకుండా అబ్బా నేను ఒక్కనే నిర్దోషిని అని అనుకుంటే కుదరదు. పైన 5 మాటలు ఉన్నాయి, ఈ 5 మాటలు చేయాలి. చెప్పండి, ఒకటో ఏం చేయాలి చెప్పండి, మనస్సుని తిన్నగా ఉంచుకోవాలి, చేతులు ఆయన వైపు చాపాలి, తర్వాత పాపాన్ని చేతుల్లో ఉంచకూడదు, తర్వాత నీ పాపాన్ని విడిచిపెట్టాలి, చివరిగా నీ గుడారముల్లో నుండి దుర్మార్గతను విడిచిపెట్టాలి. నీ గుడారం అంటే నీ ఇల్లు, నీ ఇంట్లో దేవునికి వ్యతిరేకమైన ఏమన్నా చెప్పండి. కొంతమంది ఇళ్లలో చూస్తే కిందేమో క్యాలెండర్లో వాగ్దానాలు ఉంటాయి, పైనేమో ఒక హీరో బొమ్మ ఉంటుంది. నేను 2-3 ఇల్లు చూసాను, పైనేమో హీరో బొమ్మలు ఉంటున్నాయి, కిందేమో వాగ్దానాలు ఉంటాయి. పైనేమో సైతాన్ బొమ్మలు ఉంటున్నాయి, కిందేమో. అటువంటిప్పుడు కింద కూడా వాక్యాలు కూడా పెట్టుకోమాకు, ఎందుకో ఇవి పెట్టుకోలేదు.
ఈరోజు నీ గుడారాల్లో దుర్మార్గతని తీసే. నీ గుడారాల్లో దేవునికి వ్యతిరేకమైన ఏముంటాయి తీసే. నీ గుడారాల్లో దేవునికి ఇష్టమైన ఏమి ఉంటాయి చూసే. నేనంతా దేవుడి బొమ్మలు కూడా పెట్టుకోతాను. అవి కూడా విగ్రహాలే చెప్పండి. అవి కూడా కొన్ని నెలల్లో పోతే నేరి మాటలు, దండలు, అక్కడ వెలుగులు, లైట్లు, కొవ్వొత్తులు, యేసుక్రీస్తు బొమ్మలు, దానికి దండలు. యేసుక్రీస్తు బొమ్మ పెట్టడం ఒక తప్పు. మళ్ళీ ఇంకా దానికి చెప్పండి దండలు ఎవరికి వేస్తారు? ఎవరికి వేస్తారు చెప్పండి? చచ్చిపోయి సమాధుల్లో ఉన్న వాళ్ళకి వేస్తారు. అరే అసలు జనం ఎంత చెప్పినా మారట్లా. ఆ బొమ్మలు పెడుతున్నారు, ఆ దండలు వేస్తున్నారు, కొవ్వొత్తులు ఎవరు చేసేది అయ్యి? చచ్చిపోయిన వాళ్ళు. మన దేవుడు చెప్పండి ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. ఆదివారం ప్రార్థనకు పోతున్నారు, వస్తున్నారు, ఇంకా ఇది తెలుసుకోవట్లా. ఇంకా మూఢాచారాలు, ఇంకా లోకాచారాలు, మతాచారాలు, కులాచారాలు. ఈరోజు యేసుక్రీస్తు పెట్టి ఫోటో పెట్టి దండేస్తున్నావు అంటే నువ్వు ఎంత నామకాంతం వేస్తూ చెప్పలేదు. నువ్వెంత మూఢ విశ్వాసమో చెప్పలేదు. యేసుక్రీస్తు లేచాడు, దండక్కర్లా, ఆయన కొవ్వొత్తులక్కర్లా. ఆయన అంటున్నాడు నేనే లోకానికి వెలుగును అంటున్నాడు. మనమేమో ఆయన దగ్గర కొవ్వొత్తులు మిగిలి పెట్టాయి. ఎప్పుడు దానికి ఒక ప్లగ్ దానికి పెడతాం, అక్కడ వెలుగుతా ఉండాలి. ఈరోజు అవన్నీ నేననేది ఏంటంటే నా తలంపు ఏంటంటే అవన్నీ దుర్మార్గత, దుష్టత్వం. దుర్మార్గతనంతా ఇంట్లో వాక్యాలను చుట్టూ వాక్యాలు అతికించుకో. చెప్పండి వాక్యమే చెప్పట్లా. వాక్యమే దేవుడు. బొమ్మలు కాదు, లేకపోతే అవి కాదు, ఈ కాదు. ఈరోజు కొన్ని గృహాల్లో ఫోన్లే ఒక విగ్రహాలే, ఫోన్లే ఒక. ఈరోజు నీ గుడారాల్లో దుర్మార్గతని తీసే. అందుకనే ఒకటోదేమో ఇల్లు, రెండోదేమో హృదయం అనే గుడారం. ఏ గుడారం చెప్పండి? హృదయ. కీర్తనలు 66:18. కీర్తనలు 66:18. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసే ప్రభువు నా మనవి వినకపోను. ప్రభువు నా మనవి. నా హృదయంలో పాపం ఉండకూడదు, హృదయంలో దుర్మార్గత, హృదయంలో అంత పవిత్రంగా ఉండాలి. హృదయాన్ని ఎప్పటికప్పుడు కడుక్కోవాలి, ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి. అందుకనే ఈ ఉపవాస ప్రార్థన మొదలుపెట్టి అడగాలి, గుండెను బాదుకొని ప్రభువా నా పాపాన్ని తీసేయాలి. ఈ ఉపవాస ప్రార్థనలు, ఆన్లైన్ ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, ప్రభు నాకు అది, నాకు ఇది, నాకు మేలు, నాకు ఇది చేయి. దానికోసం కాదు. మన హృదయంలో ఉన్న దుర్మార్గత అంతా తీసేయ్యా. నా హృదయాన్ని నీ రక్తంతో కడుగయ్యా, హిస్సోపుతో కడుగయ్యా. దావీదు అంటాడు, అయ్యా నేను పాపంలో పుట్టినండి, హిస్సోపుతో నా హృదయాన్ని కడుగయ్యా. ఈరోజు మనం మొరపెట్టాలి, ఉపవాసం ఉండి నా హృదయంలో దుర్మార్గత తీసేయి. యోబు గ్రంథం 22:23 చివరిగా. యోబు గ్రంథం 22:23. సర్వశక్తిని వైపు నీవు తిరిగి నీ గుడారంలో దుర్మార్గతను దూరముగా తొలగించి నీవు అభివృద్ధి పొందుతావు. నీ గుడారములు దుర్మార్గత తీసేస్తేనే నీకు అభివృద్ధి. తీసేయకపోతే అభివృద్ధి లేదు. అన్ని నష్టాలే, అన్ని కీళ్లే, అన్ని శాపాలే. గుడారములు దుర్మార్గత దూరంగా తీసే. దేవుడు అభివృద్ధి అనగా అభివృద్ధి రావట్లేదు నాకు అని అనుకోవద్దు. మన గుడారాల్లో ఉన్న దుర్మార్గత తీసేస్తే అప్పుడు అభివృద్ధి వచ్చింది. మీరు ప్రార్థన చేస్తున్నా, నువ్వు వచ్చేదాకా నిర్దోషిగా ఉండేటట్టు నన్ను నియమించాయి. నీ రాకడ దాకా ప్రభా నిర్దోషిగా ఉండాలంటే చెప్పండి. ఒకటోది మనస్సు చక్కగా నిలబెట్టు, తిన్నగా ఉంచుకో. రెండవది మన చేతుల్ని ఆయన కట్టేస్తారు. మూడవది పాపాన్ని చేతిలోంచి తీసే. నాలుగవది పాపాన్ని విడిచిపెట్ట. ఐదవది గుడారాల్లో దుర్మార్గతని ఈ 4 ఉపవాస కొడుకుల్లో ప్రభా 5 లక్షణాలు నాలో ఉండేటట్టు చేయాలి. నిర్దోషిగా నీ రాకడ దాకా కనిపెట్టుకుని ఉండేటట్టు ప్రభా ప్రార్థన చేసే భాగ్యాన్ని అయ్యా అని ప్రార్థన చేయాలి. దేవుడు ఇచ్చిన మాటలు
దీవించుకుందాం. వెళ్ళదాము మరి ధైర్యముతో కృపాసనము చేరును. వెళ్ళదాము మరి ధైర్యముతో కృపాసనము చేరును. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. వెళ్ళదాము మరి ధైర్యముతో కృపాసనము చేరును. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అంశాలు గుర్తుపెట్టుకోండి. ప్రార్థన అంశాలు